శ్రేయ శరణ్ 'త్రిబుల్ ఆర్' మూవీ చేశారు. ఈ మూవీ తర్వాత శ్రేయ శరణ్ ఇప్పటివరకు తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. కాకపోతే శ్రేయ శరణ్ బాలీవుడ్‌లోంచి ఒక మూవీ చేస్తున్నారు 'మ్యూజిక్ స్కూల్' అన్నది. ఈ మూవీ తెలుగు అలాగే హిందీలో రిలీజ్ కాబోతోంది. ఇది బైలింగ్వల్ మూవీ. కేతిక ఇప్పటివరకు 6 ఫిల్మ్స్ చేశారు. అయితే ఏ మూవీలో కేతిక ఐటెమ్ సాంగ్ చేయలేదు. రొమాంటిక్ 'లక్ష', 'రంగరంగ వైభవంగా', 'బ్రో', 'విజయ్ 69' మూవీలో కేతిక ఒక ఇంపార్టెంట్ రోల్ అలాగే హీరోయిన్ రోల్‌లో కనిపించారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ నితిన్ 'రాబిన్ హుడ్' మూవీలో కేతిక ఐటెమ్ గర్ల్‌గా కనిపించబోతోంది. ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' శ్రేయ మల్టీ లాంగ్వేజెస్‌లో మూవీ చేస్తోంది. బాలీవుడ్‌లో 'దృశ్యం 2', అలాగే కన్నడలో 'కబ్జా', ఇప్పుడు తెలుగులో 'మ్యూజిక్ స్కూల్', తమిళ్లో 'రెట్రో' అన్న మూవీ చేస్తోంది. కేతిక శర్మ సోషల్ మీడియాలో కేతిక శర్మకి ఫుల్ క్రేజ్ ఉంది. కేతిక శర్మ 2021లో ఆకాష్ పూరితో 'రొమాంటిక్' అన్న మూవీ చేశారు. ఈ మూవీ అంతగా హిట్ కాకపోయినా కేతికకు మాత్రం మంచి ఇమేజ్ వచ్చింది. 'పుష్ప 1లో అనసూయ దాక్షాయణి క్యారెక్టర్లో పవర్ఫుల్గా కనిపించింది. 'పుష్ప 2లో దాక్షాయణిగా అంత ఇంపార్టెంట్ కనిపియలేదు. అవన్నీ పక్కన పెడితే 'పుష్ప 2' తర్వాత అనసూయ 'ఫ్లాష్ బ్యాక్' అన్న మూవీ చేస్తోంది. 'వాల్వ్' అన్న మూవీ చేస్తోంది. విశేషమేంటంటే ఈ రెండు తమిళ్ ఫిల్మ్స్. అన్నా బీన్ కేరళలో పుట్టి పెరిగింది. ఈమె ఎక్కువగా కేరళ ఇండస్ట్రీకి సంబంధించింది. అయితే 2024లో 'కల్కి 2898 ఏడీ' మూవీలో 'కైరా' అన్న ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. అండ్ ఆ మూవీ తర్వాత అన్నా బీన్‌కి ఫుల్ క్రేజ్ వచ్చింది. అనసూయ 'పుష్ప ద రైజ్' వరకు తెలుగులోనే మూవీస్ చేసింది. 'పుష్ప' తర్వాత అనసూయ మలయాళంలో ఫిల్మ్స్ చేసింది. మలయాళంలో ఒక ఫిల్మ్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత తమిళ్లో మూవీ చేస్తోంది. మెల్లగా అనసూయ బాలీవుడ్‌కి వెళ్లాలన్న ప్లాన్‌లో ఉంది అని. అన్నా బీన్ 'కల్కి 2898 ఏడీ' మూవీలో 'కైరా' అన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ 'కల్కి' మూవీ పాన్ ఇండియా వైస్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అన్నా బీన్ తమిళ్లో 'కొట్టుకాలి' అన్న మూవీ చేస్తున్నారు.